కానీ వాస్తవంగా ఈరోజు ఇది వాస్తవమైన విషయం. తెలంగాణ యొక్క చరిత్రను మొత్తం అర్థం చేసుకొని దశాబ్దాల వారీగా ఈ పోరాటాన్ని అర్థం చేసుకొని తెలుగు భాష మాట్లాడే వారందరినీ ఒక రాష్ట్రంలో ఉంచే విధంగా ఎన్ని ప్రయత్నాలు జరిగినాయో జరిగినప్పుడల్లా పెట్టిన కండిషన్స్ అన్నింటి కూడా ఉల్లంఘన జరగడం, ఈ ప్రాంత వాసులకు అన్యాయం జరగడాన్ని అన్ని విషయాలను కూడా అవగాహన చేసుకొని అన్ని విధాల అన్ని వర్గాల వారిని సంప్రదింపులు చేసి రాజకీయ పక్షాలను, కుల సంఘాలను, ఇతరత్ర సంఘాలను గ్రామ స్థాయి నుండి హైదరాబాద్ వరకు అందరిని సంప్రదించి జిల్లాల సంప్రదించి ఫైనల్ గా సోనియా గాంధీ గారు ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఆషామాషిగా తీసుకోలేదు, ఖచ్చితమైన దృఢమైన సంకల్పనతో తీసుకున్నది. తీసుకున్న తర్వాత దానికి ఎన్ని ఆటంకాలు కలిగినా కృత నిశ్చయంతో ముందుకు సాగుతా ఉంది. ఈరోజు దానికి వారికి మనం ఎంతో కృతజ్ఞతమై ఉండాలనే మాట మనం చేస్తా ఉన్నాను. ఆమె ఏనాడు కూడా తాను అపాయింట్ చేసిన ముఖ్యమంత్రి ఈ రకంగా వ్యవహారం చేస్తాడని ఊహించలేదు. ఊహించుంటే వేరే రకంగా ఉండేమో. కానీ అన్నిట్లో పాల్పంచుకొని ఈరోజు ఈ రకంగా వ్యవహారం చేస్తూ మరి వాస్తవంగా కూడా చాలా శోచనీయమైన విషయం. కాంగ్రెస్ పార్టీ ఆల్ ఆఫ్ ఎ సడన్ తెలంగాణ గురించి మాట్లాడలేదు. మీ జ్ఞాపకం ఉంటే 2000 సంవత్సరంలో అసెంబ్లీలో ఈ డిస్కషన్ వచ్చింది. అసెంబ్లీలో మా కాంగ్రెస్ ఎమ్మెల్యేల తరఫున ఆనాడు ఉపనాయకునిగా 3 గంటల పాటు తెలంగాణ యొక్క రాష్ట్ర ఆవశ్యకత గురించి, ప్రతి రంగంలో జరుగుతున్న అన్యాయం గురించి వివరించి చెప్పడం జరిగింది. ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నాతో పాటు శాసనసభ్యులుగా ఉన్నారు. జనార్దన్ రెడ్డి గారు ఆనాడు మంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు సూటిగా ప్రశ్నలు అడిగి అన్ని వివరాలు చేసి ఆనాడు కేసీఆర్ గారు డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు హౌస్ లో. మాకు ఇంకా అర్జీలతో పని లేదు, మీ పైన మాకు విశ్వాసం లేదు, కేవలం ప్రత్యేక రాష్ట్రమే మాకు సొల్యూషన్ కానీ పరిష్కార మార్గం అది ఒకటే కానీ అది తప్ప వేరే ఇంకేది లేదన్నాడు. ఈ కిరణ్ కుమార్ రెడ్డి హౌస్ లో లేడా అని అడుగుతా ఉన్నాను. రాజశేఖర్ రెడ్డి గారు మా లెజిస్లేచర్ పార్టీ లీడర్ గా హౌస్ లో ఉండే ఉన్నాడు. వీరందరి ముందు కాంగ్రెస్ శాసనసభ్యులు మొదలు పెట్టడం, ఢిల్లీకి వెళ్ళడం, అక్కడ నేను మొత్తం రిప్రజెంట్ చేయడం, స్మాల్ స్టేట్ కమిటీ సోనియా గాంధీ గారు అపాయింట్ చేశారు. ఆ స్మాల్ స్టేట్ కమిటీ సభ్యులు ఎవరంటే ఈనాటి రాష్ట్రపతి దాని చైర్మన్, ఈనాటి ప్రధానమంత్రి దాని సభ్యుడు, మోతీలాల్ వోరా గారు సభ్యులు, ఆస్కర్ ఫర్నాండెస్ మినిస్టర్ గారు దాంట్లో సభ్యుడు, కీర్తిశేషులు మాధవరావు సింధియా గారు దాంట్లో సభ్యులుగా ఉంది. ఇటువంటి వాళ్ళందరూ సభ్యులు దాంట్లో మేము 41 మందిపై కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఎప్పుడే కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిత్తశుద్ధితో, కమిట్మెంట్ తో, ఒక సైంటిఫిక్ విధానంతో, రాజ్యాంగబద్ధంగా ప్రజలకు కానీ ఇంకెవరు కానీ ఇబ్బంది కలగకుండా ఈ పోరాటాన్ని జరుపుతూనే వస్తున్నాం. ఎందుకంటే అధికారంలో కూడా మా పార్టీ ఉంది కనుక, మా పార్టీ పైన విశ్వాసం ఉంది కనుక, మా నాయకురాలు సోనియా గాంధీ పైన విశ్వాసం. 2004లో సరే నేను చరిత్రలోకి పోదలుచుకోలేదు, నాకు టైం కూడా లేదు చరిత్ర పోదలుచుకో. చరిత్ర మీ అందరూ తెలుసు. కేవలం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకత్వం యొక్క కమిట్మెంట్ తెలంగాణకు ఏముందనే విషయం చెప్తూ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావన గురించి ఎవరికి ఎటువంటి అనుమానాలు అక్కర్లేదు. దీన్ని ఎవరు ఆపలేరు. తెలంగాణ ఎంత గ్యారంటీగా అవుతున్నదో, ఎంత ఖచ్చితంగా అవుతున్నది అనేది మీరు కిరణ్ కుమార్ రెడ్డి యొక్క వ్యవహార శైలితోనే అర్థం చేసుకోవచ్చు.
అక్కడ పునాదులు ఎంత స్ట్రాంగ్ అవుతుంటే ఆయన ఇక్కడ గమ్మత్తుగా వ్యవహారం చేస్తా ఉన్నాడు. దాన్ని భరించలేకపోతున్నాడు. నిన్న జరిగిన వ్యవహారం చూస్తుంటే, ఆయన ఇచ్చిన నోటీస్ చూస్తుంటే, ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి బిల్లు పంపించి 46 వారాలు 42 రోజుల సమయం ఇచ్చిన తర్వాత దాన్ని చర్చకు రానియకుండా ప్రయత్నం చేసి బిజినెస్ అడ్వైజరీ కమిటీలో తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండకుండా తర్వాత ఆయన్నే మళ్ళీ సలహా మండలిలో చర్చ చేయడమే మంచిది, చర్చిస్తేనే మన వాదన వినిపించగలుగుతాం అన్న భావనతో అసెంబ్లీలో కౌన్సిల్లో 2 చోట్ల కూడా చర్చ ప్రారంభం చేసి ఆయన స్వయాన పార్టిసిపేట్ చేసి 2-3 గంటల పాటు మాట్లాడి నిన్నటి రోజు ఇది డ్రాఫ్ట్ బిల్లు మాకు బిల్ పంపలేదు అని మాట్లాడితే ఫ్రస్ట్రేషన్ కంటే దానికంటే ఇంకా మించిన హద్దు ఏది లేదనే మాట నేను మనం చేస్తాను. అటువంటి వాడి బిల్ పంపించిన రోజే ఇది సరి అయిన బిల్ మీరు పంపలేదు. బిల్ అనేది బిల్లుగా కన్ఫర్మ్ అది యాక్ట్ అయ్యే వరకు ప్రెసిడెంట్ పార్లమెంట్ పాస్ చేసి ప్రెసిడెంట్ అసెంబ్లీకి పోయే వరకు పార్లమెంట్ ప్రవేశపెట్టే వరకు అది బిల్లుగానే ఉంటుంది. ప్రెసిడెంట్ దగ్గరకు పోయే రోజు నిజమైన స్వరూపం వచ్చేదానికి అది యాక్ట్ గా మారుతుంది. అసెంబ్లీకి పంపించే బిల్లు దాని బిల్ అన్నా డ్రాఫ్ట్ బిల్ అన్నా ఏది ఉన్నా కానీ అది డ్రాఫ్ట్ బిల్లే. దాన్ని డిస్కషన్ చేసి మన అమెండ్మెంట్స్ ఏమన్నా ఉంటే ఏమన్నా చేంజెస్ ఉంటే మన యొక్క వ్యూస్ కొరకు మన సూచనల మేరకు మాత్రమే పంపడం జరిగింది. ఆ సూచనలు ఇవ్వకుండా అసెంబ్లీలో ఇన్ని రోజుల నుండి జరుగుతూ ఉంది డిస్కషన్, మాట్లాడుతూ ఉన్నారు. సూచనలు ఇచ్చిన వారు చాలా తక్కువ మంది, అంటే కన్స్ట్రక్టివ్ సూచనలు ఇచ్చిన వారు. ఆ బిల్లు ఏ రోజైతే అసెంబ్లీకి పంపడం జరిగింది, కేబినెట్ లో నిర్ణయం అయిపోయిందో ఆర్టికల్ 3 ప్రకారం రావడం అది కేవలం సూచనల కొరకే కానీ బిల్లును వాపసు తీసుకోమని కానీ తెలంగాణ సపరేట్ చేయడానికి వీలు లేదని కానీ ఎవరికి కూడా హక్కు లేదనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు నిన్న నోటీస్ ఇచ్చినాడు స్పీకర్. రూల్స్ ప్రకారం స్పీకర్ గారు దానిపైన వ్యవహారం చేస్తారు అనే విశ్వాసం ఉంది. ఏ రూల్ ప్రకారం చూసినా ముఖ్యమంత్రి గారికి ఇష్టం లేకపోతే 42 రోజుల చర్చ తర్వాత ఇంకా టైం ఎందుకు అడిగినాడు? టైం ఇచ్చిన తర్వాత ఈ రకంగా వ్యవహారం చేసే అనేది ఆయనకు ఎంత ఖచ్చితమైన సంకల్పనతో ఢిల్లీలో ఈ బిల్లుని తొందరగా పాస్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారో అంత పిచ్చిగా వ్యవహారం చేస్తా ఉన్నాడు ఇక్కడ. ఇది మాత్రం గ్రహించాల్సిన అవసరం ఉంది, కానీ ఎవరు కూడా ఆపలేరు. దానికి సంతోషం. అన్ని పార్టీలు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన ఎన్డీఏ కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నది. అక్కడ ఓటింగ్ కూడా అవుతుందని అనుకోను. లోక్సభ రాజ్యసభలో వాయిస్ ఓట్తో మోజవాని ఓట్తో పాస్ అయిపోయే పరిస్థితి ఉంటే ఇక్కడ ఈయన ఏదో చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇక్కడ మెజారిటీ చూసుకుంటే ఆ మెజారిటీ లేనందుకే ఈ గొడవ కదా. ఆనాడు మనం అబ్బపరిచి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క మాట విని ఆ పెద్ద మనిషి గారు మంచి ఉద్దేశంతో చేస్తే పురుగుల రామకృష్ణరావు గారు కానీ కేవీ రంగారెడ్డి గారు కానీ కేవలం ఆయన పైన గౌరవంతో ఒప్పుకున్నారు. మళ్ళా తొందరగానే చింతించినారు, ఇది పొరపాటు అయిందని. అది పండిత్ నెహ్రూ గారే చింతించినారు. ఆనాడు యునైట్ చేసేటప్పుడే ఎన్నో కండిషన్స్ పెడితే ఆ కండిషన్స్ ప్రకారం కానీ జరుగుంటే మనకు వేరు అన్న పరిస్థితి రాకపోతుండే. కానీ కేవలం ఆనాడు ఏ రకంగా అయితే బ్రిటిష్ వాళ్ళు సూది వలె వచ్చి దబ్బరం వలె నాటకపోయినారే అనే సామెత ఉందో ఇక్కడ కూడా అదే జరిగింది. ఆనాడు మన రెవెన్యూ ఎక్కడ, వాళ్ళ రెవెన్యూ ఎక్కడ, దేనిలో కూడా మనకు పొందన లేదు. కేవలం హైదరాబాద్ నగరం మీద దృష్టితో ఈ యూనిఫికేషన్ జరిగిందనేది అర్థమవుతా ఉంది. డివైడ్ అయిపోతే తెలంగాణ జిల్లాల గురించి ఎవడు మాట్లాడలేడు.
కేవలం హైదరాబాద్ నగరం గురించే మాట్లాడుతూ ఉన్నాం. నగరము అందరిది, రాజ్యాంగబద్ధంగా అందరికి అధికారం ఉంది. మిమ్మల్ని ఎవ్వరు బొమ్మని అనట్లేదు, ఇటుకెళ్ళి ఎవ్వరు వెళ్ళగొట్టట్లేదు. మీకుండే సదుపాయాలు రాజ్యాంగబద్ధంగా ఉండే అన్ని అవైలబుల్ ఉంటాయి. 10 సంవత్సరాల పాటు మీరు కామన్ క్యాపిటల్ గా ఉండే అవకాశాన్ని కూడా ఇచ్చారు. ఇప్పుడైతే మేము రిక్వెస్ట్ చేయదలుచుకున్నాం, పాపం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. 10 సంవత్సరాలంటే 800 కిలోమీటర్ల నుండి 300 కిలోమీటర్లు మినిమం ప్రతి చిన్నదానికి క్యాపిటల్కి రావాలంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కనుక కేంద్ర ప్రభుత్వంతో మేమంతా కూడా వేడుకుంటాం, సాధ్యమైనంత త్వరగా వాళ్ళ క్యాపిటల్ కట్టించి పంపించండి. నేను వాళ్ళ మీద ద్వేషంతో అనట్లేదు, వాళ్ళ సౌకర్యార్థమే కుదరకపోతే మేలనే మాట చెప్తా ఉన్నాను. కనుక మిత్రులారా, మీ అందరి కళ కూడా సాకారం అవుతుంది. తొందరలో తెలంగాణ 55 ఏళ్ల పై పోరాటంతో దాన్ని ఈరోజు సాధ్యపరచుకోగలిగినాం. సాధ్యపరచుకోవడానికి నిర్ణయం తీసుకునే అవకాశం సోనియా గాంధీ గారికి లభించడం, అంత ధైర్యంగా చేయడం చాలా హర్షణీయము, చాలా గర్వకారణం అనే మాట నేను మనవి చేస్తూ, ఈనాటి నుండి నాకు పూర్తి విశ్వాసం ఉంది, 15 ఫిబ్రవరి లోపల బిల్ పాస్ అయిపోయి వీళ్ళు విభజన ప్రక్రియ ఫిబ్రవరి ముగింపు లోపల 2 రాష్ట్రాలు ఏర్పడతాయన్న పూర్తి నమ్మకం నాకు ఉంది. జరిగి తీరుతుందనే విషయాన్ని కూడా నేను మనవి చేస్తున్నాను. మీరంతా కూడా ఈరోజు మనకు రాబోయే మనం సొంత రాష్ట్రం, దాని పునర్నిర్మాణం గురించి ఆలోచన చేయండి. ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని మనం ఒక గట్టి ఫౌండేషన్ పైన నిలుపుకొని ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ఈ రాష్ట్రానికి ఉండే రకంగా నవ్వటం ముందర దారిపడ్డట్టు కాకుండా, ఎన్ని అన్యాయాలు జరిగినాయో ఆ అన్యాయాలన్నీ కూడా దూరం పోవడం కాకుండా, రానున్న 5 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రజలంటే ఏంటి, తెలంగాణ ప్రజల యొక్క ఐకమత్యం, మన ఎఫిషియన్సీ, మన తెలివితేటలు, మన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం మనకుంది. దానికి మనం గొప్ప విజన్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మేమందరం సంసిద్ధంగా ఉన్నాం. పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవడానికి, ముందుకు పోవడానికి ప్రణాళికబద్ధంగా తయారున్నామనే మాట కూడా నేను మనవి చేస్తూ, మరి ముఖ్యమంత్రి గారికి అంత ఇష్టం లేకుంటే ఇంకా వారం రోజులు, ఇంకా 5-6 రోజులు మిగిలింది, అవసరం లేదు ఏం అవసరం లేదు, పంపించేసేయమనండి బిల్ని పంపించేసేయమనండి. మేమందరం సహకరించడానికి తయారున్నాం. దాంట్లో మన ఒపీనియన్ని అడిగారు తప్ప ఇదేం బైండింగ్ కాదు వాళ్ళకు. మనకు 4-5 రోజులు కలిసాన్ని వస్తాయి పంపించేస్తే. కానీ ఇటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే యూ విల్ ఓన్లీ బికమ్ ఏ లాఫింగ్ స్టాక్ తప్ప దానివల్ల మీరు అచీవ్ చేసేది ఏది లేదు అనే మాట నేను మనవి చేస్తూ, ఇప్పటికైనా ఐ ప్రే గాడ్ లెట్ బెటర్ విజ్డమ్ ప్రివేల్ అపాన్ హిమ్. మర్యాద పూర్వకంగా బిల్ని మా చర్చ పూర్తయిపోయింది అని వేరే స్టేట్లలో కూడా పంపించారు అడ్వాన్స్గా. ఆ రకంగా పంపించేస్తే బాగుంటుంది. కనీసం ఇప్పటికైనా గౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనే మాట నేను మనవి చేస్తూ, ఇదంతా కూడా ఏ ఐక్యతతో అయితే సాధించామో ఈ గత 4-5 సంవత్సరాలుగా మొదలుపెట్టి ఇంతవరకు యునైటెడ్ గా అన్ని రంగాలకు సంబంధించిన వారు మీ సకల జనుల సమ్మె చేసినప్పుడు ఏ ఐక్యతతోనైతే ఉండేనో అటువంటి ఐక్యత అన్ని వర్గాల్లో, అన్ని రంగాల్లో భవిష్యత్తులో చాలా అవసరం ఉందనే మాట మనం చేస్తూ, ప్రధానంగా ఏ ప్రభుత్వం నడవాలన్నా మీరంతా చాలా ముఖ్యులు. ఎంప్లాయీస్ వర్గం మరియు అఫీషియల్స్, మీ యొక్క రోల్ చాలా ముఖ్యమైన రోల్. ఈ ప్రభుత్వాన్ని నడిపించే యంత్రాంగమే మీరు. కనుక రానున్న తెలంగాణ ప్రభుత్వాన్ని పటిష్టవంతంగా ముందుకు పోవడానికి మీరంతా కంకణం కట్టుకొని ముందుకు సాగాలి. ప్రభుత్వంలో, గవర్నెన్స్ లో
ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వంలో మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. గవర్నెన్స్ లో మీకు భాగస్వామ్యం ఉండేలాగా మేము చేస్తామని మాట కూడా మనవి చేస్తూ మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ సందర్భంలో మరి మీ అధ్యక్షుడు రవీందర్ కుమార్ కి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఇంత పెద్ద మరి కార్యక్రమాన్ని ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్న జేఏసీ అధ్యక్షుడు కోదండరాం గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, ఇతర మిత్రులందరినీ పేరు పేరున నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ మీ యొక్క ధైర్యానికి, మీ ఐక్యతకు, మీ చిత్తశుద్ధిని ప్రశంసిస్తూ అభినందిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ.